ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీరు మొన్న చపాతీ వీడియో చేశాను, చూసే ఉంటారు. ఫుల్ బ్లాగ్లో కూడా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మడత చపాతీ ఆలూ కుర్మా చేశాను. అది చేసేటప్పుడు దీవెన స్కూల్ నుండి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ చేసేసుకుంది. అయిపోయిన తర్వాత నేను చపాతీ చేస్తుంటే వచ్చి కాలుస్తుంది అనమాట. నేను ప్రతిసారి బ్లాగ్లో చెప్తూ ఉంటాను కదా, వాళ్ళకి హోంవర్క్స్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా నేను వంటగదిలో ఏం చేస్తున్నానా అని వచ్చి చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేయడము. మనం చెప్పిన పని మాత్రం చెయ్యరు. మనం ఏం చేస్తున్నామో అదే వచ్చేయాలి. వంట చేస్తుంటే కలపడం, ఇట్లా చపాతీ చేస్తుంటే పిండి కలపడం, చపాతీ చేస్తుంటే ఇవి చేయడం. కాకపోతే దీవెన ఆ రోజు హెల్ప్ చేసింది అనమాట. చాలాసేపు నిలబడ్డాను కిచెన్లో. వచ్చి ఒక 3-4 చపాతీలు అయితే కాల్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ తమ్ముడికి కావాలంటే ఒకటైతే ఇచ్చేసింది ఫస్ట్ కాల్చి. చాలా బాగా వచ్చాయి. మీరు ఒకవేళ చూడకపోతే ఆల్రెడీ వీడియో వచ్చేసింది మన ఛానల్లోనే. ఫుల్ వీడియో ఉంది, షార్ట్ వీడియో కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళైతే చూసేసేయండి. ఇట్లా ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అమ్మకి నాన్నకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా రెగ్యులర్గా మా వీడియోస్లో మా దీవెన బాబుని చూస్తూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తారు. దీవెన హోంవర్క్స్ ఉండడం వల్ల అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు. ఈ వీడియో తీయడానికి కూడా అంత ఇష్టపడదు అనమాట దీవెన. ఎందుకు యూట్యూబ్లో షూటింగ్ చేసి తనకి రెడీ అవ్వడము, వీడియో చేయడము, వీడియోలో కనిపించడం అంత ఇష్టం ఉండదు. మా దీవెన బాబు అయితే కనిపిస్తాడు.